బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కాకర్ల రంగనాథ్ మధ్య మాటల తూటాలు పేలాయి. దీంతో టీడీపీ అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కాకర్ల రంగనాథ్ వర్గానికి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఒక అనవసరమైన వ్యక్తి ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ ఒక అనవసరమైన వ్యక్తి ఆయన తమ్ముళ్ళ గురించి ఏదో సస్పెండ్ అంటారు. ఏంటో సస్పెండ్ వాళ్ళ గురించి అవుతా ఏదో సస్పెండ్ ఏడు పార్టీలోకి ఇది మన ఊరు మన కాన్స్టిట్యున్సీ. ఇంత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, అటు టీడీపీలో అయితే మరోసారి వర్గ విభేదాలు అయితే బయటపడుతున్నాయి. జేసీ అలాగే కాకర్ల మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో మరొకసారి అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా ఉండే రాజకీయాలు గత కొంత కాలంగా కూడా కేతిరెడ్డి సైడ్ అయిపోయి ఆ ప్లేస్ లో ఏదైతే కాగా రగనాథ్ వచ్చి పడ్డారో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీలోనే రెండు వర్గాలుగా చేరి అయితే కాకర రంగనాథ్ వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంటూ కూడా రాజకీయం కొనసాగుతుంది. అయితే కాకర రంగనాథ్ ను పార్టీ సస్పెండ్ చేయాలంటూ కూడా కొంతమంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీటింగ్లు కూడా ఒక అధిష్టానానికి సంతకాల రూపంలో కూడా స్వీకరించాలని తెలుస్తోంది. దీన్ని టీడీపీ అధిష్టానానికి ఇవాళ రేపు లేకపోవడం పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది మనకు. అయితే దీనికి పోటీగా మరొక కార్యకర్తల సమావేశానికి కూడా కాకా రంగనాథ్ ఇవాళ రేపు ఆయన కూడా పెట్టుకోవాలని తెలుస్తుంది. ఆయన టోటల్ ఇప్పటికే మీడియా గ్రూప్ లో కూడా కాకా రంగనాథ్ కార్యకర్తల సమావేశానికి ఆత్మీయ సమావేశానికి కార్యకర్తలు తరలి రావాలంటూ కూడా ఆయన కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ సమావేశం జరుగుతుందా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే రేపు ఎల్లుండి కార్యకర్త సమావేశం ఉండే అవకాశం ఉంది. అంతలోపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా ఈ కార్యకర్తల మీటింగ్ రద్దు చేపిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే రేపు ఒకవేళ కాగా రంగనాథ్ టీడీపీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అతిపెద్ద రాజకీయ సమావేశంగా టీడీపీలో మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జేసీని టార్గెట్ చేసి అదే పార్టీలో మరొక సొంత కుంపటి పెట్టుకునే అవకాశం ఎక్కడా లేదు. కాబట్టి రేపు ఏం జరగబోతుంది, రేపు ఎల్లుండి ఏం జరగబోతుంది అనేది కూడా పూర్తి ఉత్కంఠగా మరని చెప్పొచ్చు. అఖిల యోగానంద్, అయితే ఇటు సస్పెన్షన్ ప్రకటనపై కూడా రంగనాథ్ అయితే రేపు స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన తన వర్గీయులు కూడా దీనిపై అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో వారి వెర్షన్ ఎలా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే రేపు కాకర రంగనాథ్ టీడీపీ కార్యకర్తలతో మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమావేశం రేపు ఎల్లుండి ఎప్పుడైనా జరుగుతుందా, జరిగే అవకాశం ఉంటుందో అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కాదని మరొక నేత ఎమర్జీ అయ్యే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. అయితే ఇప్పుడున్న కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి సైలెంట్ గా కూడా దాన్ని క్యాచ్ చేసుకున్న పనిలో పడ్డాడు కాకర రంగనాథ్. జేసీకి పోటీగా టీడీపీలోనే మరొక వర్గాన్ని సృష్టించి తన వైపు కార్యకర్తలు తిప్పుకోవాలని కూడా అనుకుంటున్నారు. కాకపోతే దీనికి టీడీపీ అధిష్టానం వద్ద బ్రేక్ వేసే పనిలో పడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పటికే సస్పెన్షన్ కాగితాన్ని కూడా రెడీ చేయించి ఇవాళ రేపు దాన్ని కూడా అధిష్టానం పంపించే యోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సంతకాలు లేకుండా కూడా పూర్తి చేశారు. కాబట్టి అయితే లెటర్ కూడా పంపించడం లాంఛనమే అన్నట్టు తెలుస్తుంది. దీనికి టీడీపీ రంగు రేపు కాగా రంగనాథ్ పూయక ముందే తన వర్గాన్ని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ లెటర్ ను అధిష్టానం పంపించి సస్పెండ్ చేయించే పనిలో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. సస్పెండ్ చేయిస్తే మాత్రం రాజకీయం మరో తీసుకోవాలని తెలుస్తుంది. అట్లా అయితే యోగానంద్, అటు రంగనాథ్ సస్పెన్స్ కి సంబంధించి అధిష్టానం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. సో ఎందుకంటే రేపు వీళ్ళు ఆ లెటర్ కూడా పంపించనున్నారు. మరి అధిష్టానం ఏమన్నా అభియోగాలు చెప్పే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఏ నియోజకవర్గంలో కూడా పార్టీ అధిష్టానం మరొక వర్గాన్ని ఎంకరేజ్ చేయదు. ఇది కూడా గతంలో కూడా అయితే సీఎం సభ అయితే సూపర్ 6 సూపర్ హిట్ సభ కూడా ఖచ్చితంగా చెప్పి ఉంచింది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎవరు కూడా వేరే వర్గం ఏర్పాటు చేసుకుని రావద్దు అంటే కూడా సూచన చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అయితే అందులో బలమైన క్యాండిడేట్ జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా మరొకరు సమావేశం ఏర్పాటు చేసుకుంటే టీడీపీ అధిష్టానం ఎంత మేరకు సహకరిస్తుందన్నది కూడా మనకు తేలాల్సి ఉంది. ఇప్పటికైతే ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా కూడా ఏ కార్యక్రమం కూడా టీడీపీ చేయడం లేదు. కాబట్టి సస్పెన్షన్ కూడా లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అఖిల రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.